హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల కబ్జాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నెర్ర చేసింది. నగర చెరువులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కబ్జాదారుల గుండెల్లో హడలెత్తిస్తోంది. కబ్జాలకు పాల్పడ్డది ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు అంటూ కూల్చివేతలు చేపట్టింది. 3 నెలల నుంచి హెచ్ఎంటీవీ ప్రసారం చేస్తున్న చెరువు గుండె చెరువు వరుస కథనాలను ప్రసారం చేసింది. చెరువుల కబ్జాలపై నగర వాసుల గుండె బాధను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. హెచ్ఎంటీవీ వరుస కథనాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అంతే వేగంతో పనిచేయడం అభినందనీయం. హైదరాబాద్ చెరువుల కబ్జాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ కవరేజ్. చెరువు గుండె చెరువు. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది.
హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి. కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని నానాటికి ఉనికి కోల్పోతోంది. మొత్తం 72 ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి. ఒకప్పుడు సాగు, త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు. రైట్, బోయినపల్లి చెరువు నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, ఎస్ షీలా, చెరువుల నగరంగా పేరొందిన భాగ్యనగరంలో చెరువులు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి. చెరువు భూములన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. అయితే కబ్జాదారులు యథేచ్ఛగా చెరువు భూములను కబ్జా చేసేసి ఆ ప్రాంతంలో అయితే కాంక్రీట్ జంగల్స్ ని నిర్మిస్తున్నారు. రియల్ వ్యాపారులకు చెరువులు ఒక వ్యాపార వనరులుగా మారిన పరిస్థితి ఉంది. నగరంలో ఏ చెరువు పరిస్థితి చూసినా ఇదే దీనస్థితి ఉంది. ప్రస్తుతం నేను బోయిన్ చెరువు దగ్గర ఉన్నాను. ఈ చెరువు చూసుకుంటే ఒకప్పుడు దాదాపు 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ చెరువు ఆ తర్వాత 70 ఎకరాలకు పరిమితమైంది. ఆ తర్వాత చెరువు విస్తీర్ణం కాస్త కబ్జాకు గురై ఇప్పుడు ఒక 30 ఎకరాలలో పరిమితమై ఈ చెరువు ఉంది. మొత్తం మనం దూరంలో చూస్తున్న ఆ భవనాలు మొత్తం చెరువు భూభాగంలోనే నిర్మించి ఉన్న భవనాలు. అక్కడ చూస్తున్న కొండ వరకు విస్తరించిన చెరువు నానాటికి కబ్జాకు గురై అక్కడ పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ చెరువులో ఉన్న నీరు కూడా ఒకప్పుడు నగరవాసులకు స్వచ్ఛమైన సాగునీటిని అందించిన ఈ చెరువు ఇప్పుడు కలుషితమైన నీటితో నిండిపోయి ఉంది. ఇక్కడ మనకి ఈ చెరువు గురించి మాట్లాడడానికి కొంతమంది స్థానికులైతే ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చెరువులు ఒకప్పుడు 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువు విస్తీర్ణం ఇప్పుడు 30 ఎకరాలకు పరిమితమైంది. ఏంటి పరిస్థితి ఇలా ఉంది? మేడం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము డెవలప్మెంట్ అని చెప్పినప్పుడు మేము డెవలప్ చేస్తుండ్రు నిజంగానే అనుకున్నాము. కానీ మీరు చూడండి మేడం, చెరువు నీళ్లు ఇట్లుంటుండే స్లోగా ఇగో చూడండి. దాని తర్వాత స్లోగా చూడండి మేడం, చూడండి. దాని తర్వాత చెరువుది డెవలప్మెంట్ అన్న తర్వాత ఇగో చూడండి ఈ పరిస్థితి. గేట్లు పెట్టుకున్నారు మేడం. చెరువు జాగని గేట్లు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు డెవలప్మెంట్ అన్న తర్వాత డెవలప్ చేయాలా గాని చెరువు జాగని కబ్జా చేసిండ్రు. ఇది క్లియర్ గా చూపిస్తున్నా చూడండి. దాని తర్వాత చెరువు ఇగోండి ఇలా ఉండే. మా చెరువు యాక్చువల్లీ ఇట్లుంటుండే, ఆ బిల్డింగ్ దగ్గర ఇట్లా కనిపిస్తుండే చెరువు. కానీ ఈ రోజు చూడండి మీరు, ఈడి వరకు వచ్చేసింది చూడండి పరిస్థితి. ఈ దాంట్లో ఎట్లాదుంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం దాంట్లో కబ్జాలు చేసి ఆ టైంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు ఎవరైతే ఉండనో వాళ్ళు ఎంఆర్ఓకి నరసింహారెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూడండి, దీంట్లో కొందరికి భూములు రావడం జరిగింది. దాంట్లో బీఆర్ఎస్ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ నాయకునికి ఇగో చూడండి ఆయన ఇంటి పత్రాలు, బీఆర్ఎస్ నాయకుని ఇంటి పత్రాలు. ఎవరైతే చెరువు గురించి కొట్లాడినరో, ఎవరైతే చెరువు గురించి ఉద్యమాలు చేసిండ్రో, మా చెరువు మాకు కావాలా, మా నీళ్ళు మాకు కావాలని కొట్లాడినరో వాళ్ళకి ఆ చెరువుల భూములు ఉన్నాయి మేడం. అవి ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే చెరువుల భూములు తీసుకొస్తే ఈ రోజు పేద ప్రజలకి నోటీస్ రావడం జరిగింది మేడం. ఈ రోజు ఈ బీఆర్ఎస్ చేసిన దరిద్రం పని వల్ల
పేద ప్రజలు బాధపడుతున్నారు మేడం రాత్రి పగలు. కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో అప్పట్లో మీరు ఎవరినైనా అధికారులను అప్రోచ్ అవడం జరిగిందా? ఎలాంటి రెస్పాన్స్? నేను వెళ్ళినాను మేడం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాను, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాను, ఈవెన్ కలెక్టర్ కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. మా గవర్నమెంట్ భూములు ఆపండి, మా చెరువుని ఆపండి అని చెప్పేసి. కానీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అక్రమాలను ఆపలేదు మేడం. ఆ రోజు ఏ ఒక్కరు మేము కంప్లైంట్ ఇస్తుంటే రియాక్ట్ కూడా కాలేరు మేడం, యాక్షన్ కూడా తీసుకోలేరు ఒక్కసారి కూడా. కానీ ఎంఐఎం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాంట్లో మస్జిద్ ఉంది మేడం, ఆ మస్జిద్ ని కూడా కూలగొట్టిండ్రు వాళ్ళు. దాని తర్వాత సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత చెరువు లోపలికి తీసుకొచ్చినారు మేడం వాళ్ళు. ఈ దగ్గర 10 ఎకరాలు కబ్జా చేసిండ్రు మేడం. వాళ్ళ ఇగో చూడండి, వాళ్ళకి నోటీస్ రావడం జరిగింది. వాళ్ళకి నోటీస్ రావడం జరిగింది మేడం. ఇగో చూడండి, ఈ నోటీస్ వచ్చిన తర్వాత 2021 నోటీస్ రావడం జరిగింది. నోటీస్ వచ్చిన తర్వాత చెరువుని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా మేడం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఈ రోజు పేద ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు మేడం. ఆ రోజు చెరువుని కాపాడుంటే ఈ రోజు పేద ప్రజలకి రాకపోతుండే నోటీస్ మేడం. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఇట్లాంటి హైడ్రా అనేది తీసుకొస్తానికి కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీలు, బీఆర్ఎస్ లో ఉన్న మినిస్టర్లు, ఈ కేసీఆర్ రావడం వల్ల రోడ్డు మీదకి పేద ప్రజలు రావడం జరుగుతుంది మేడం. ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం కూడా ఈ కేసీఆర్ మేడం 100%. సార్ మీరు చెప్పండి, చెరువు ఒకప్పుడు 100 ఎకరాల విస్తరించి ఉంది, ఇప్పుడు 30-40 ఎకరాలకు పరిమితమైంది. ఏంటి ఈ చెరువు పరిస్థితి ఎలా ఉండే ఒకప్పుడు? ఎలా ఉంది మేడం? నా పేరు కుతాడి రవికుమార్, నేను ఇక్కడ వాస్తవిని. ఇక్కడ చెరువు కబ్జా కావడానికి 2015లోనే నేను అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. 2015లో ఎంఆర్ఓ నరసింహారెడ్డి గారికి ఇవ్వడమైంది, సోమేష్ కుమార్ గారికి ఇవ్వడమైంది, హరీష్ రావు గారికి ఇవ్వడమైంది, మంత్రికి మహమూద్ అలీ గారికి కూడా ఇవ్వడమైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఇది 57% కబ్జాకు గురైంది. శాటిలైట్ 2023 ప్రకారం చూస్తే 57% కబ్జాలకు గురైంది. ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. సర్వే నెంబర్ 1లో ఉంది. సర్వే నెంబర్ 1లో మాకు ఒకప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుతుండే మేము చిన్నప్పుడు. ఇక్కడ ఇండియా టీంకి ఆడిన మా పాల్గొన ఉండే, గణపతి పాల్గొన అని. ఆ పాల్గొన గారితో పాటు మేము కూడా ఫుట్బాల్ ఆడినాం. అలాంటి గ్రౌండ్ కూడా ఈరోజు కబ్జాకు గురయ్యి అపార్ట్మెంట్ వెలిసినాయి అక్కడ. దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం అయింది. నా ఒక వినతి ఏంటంటే గవర్నమెంట్ ప్రపంచంలోనే ఏ సీఎం చేయలే, హైడ్రా తీసుకొచ్చి మన యనమల రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. మంచి మేధావులు స్వాగతిస్తున్నారు హైడ్రాని. ఈ హైడ్రాని స్వాగతిస్తున్నందుకు ప్రతి పౌరుడు కూడా సహకరించాలి. కానీ బీద ప్రజలకు ఇబ్బంది కాకుండా చెరువుని కాపాడే విధంగా దాని ఒక ప్రణాళిక తెచ్చి చెరువుని మొత్తం శుద్ధి చేయాలని చెప్పి మేము స్థానికులను కోరుకుంటున్నాం. అయితే ఈ చెరువు దాదాపుగా 57% వరకు కూడా మొత్తం కబ్జాకి గురైందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే చెరువులను ఇలా కబ్జా చేయడం వల్ల చెరువు చుట్టూ భూభాగాలలో కాంక్రీట్ అరణ్యాలు వెలవడం వల్ల చిన్నపాటి వర్షం పడితే చాలు నగరంలో చెరువులలోకి నీరు వెళ్లే పరిస్థితి లేక వరద నీరంతా రోడ్లపై చేరి ఇండ్లు మునిగిపోతున్న పరిస్థితి నేడు ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని చెరువుల దీన పరిస్థితి పైన హెచ్ఎంటీవీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది. గత 3 ఏళ్లుగా చెరువుల దీన స్థితిని ప్రజల కళ్లకు కట్టినట్టుగా చెరువు గుండె చెరువు పేరుతో చూపించింది. హైడ్రా కూడా చెరువులలో అక్రమంగా భూభాగాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఉక్కుపాదం అయితే మోపుతుంది. ఇదే దూకుడుతో హైడ్రా చివరి వరకు కూడా కొనసాగి అన్యక్రాంతమవుతున్న చెరువు భూభాగాలను కాపాడితే సహజ నీటి వనరులైన చెరువులను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తద్వారా భూగర్భ జలాలను కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. షీలా. రైట్, థ్యాంక్ యూ రజిత. బోడుప్పల్ రామ్ చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు, అక్కడి పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి అమరేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమర్, అక్కడ ఏంటి పరిస్థితి? ఎంత మేర ఉండేది చెరువు, ఇప్పుడు ఎంత మేర మిగిలింది? అక్కడ స్థానికులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు?
శిలా HMTV జలం జీవం పేరుతో ప్రత్యేక కథనం నడుపుతున్నాము. ఇప్పటికే దానికి భారీ ఎత్తున స్పందన కూడా వస్తుంది. హైడ్రా కమిషనర్ దృష్టికి కూడా ఈ చెరువుల పరిరక్షణకు సంబంధించి కూడా వరుస కథనాలు అయితే వేస్తున్నాం. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కూడా స్పందించారు. చాలా చెరువుల ఆక్రమణకు సంబంధించి కూడా వాటిపైన దృష్టి సారించారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ఉప్పల్కు సంబంధించిన బోడుప్పల్ ప్రాంతం, ఈ చెరువు ఏదైతే ఉందో రాచెరువు దాదాపు 43 ఎకరాల్లో విస్తరించింది. పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఏదైతే చెరువు మొత్తం కూడా హద్దులు ఏవైతే ఉంటాయో FTL బఫర్ జోన్ అనేది 30 మీటర్ల పరిధి ఉంటుంది. ఆ దాటి కూడా చాలా మంది అక్రమంగా లోపలికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అయ్యి కూడా అక్రమ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. మనం చూసినటువంటి ఆ పై భాగాన మొత్తం నాచారం, ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొంత ఏదైతే విషవాయువులన్నీ కూడా నీటిలో వదలడంతో ఈ చెరువు మొత్తం కలుషితం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏ విధంగా ఉండేది చెరువు, ప్రస్తుతం ఎలా తయారైంది? నా పేరు డాక్టర్ లక్ష్మీ వీరమల్లు. నేను 2015 నుంచి వెళ్ళి రాచెరువు పరిరక్షణ సమితి కోసం అని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. స్థానికులతోటి, నాయకులతోటి, అధికారులతోటి. మేము వచ్చినటువంటి కొత్తలో ఈ ట్యాంక్ బండ్ లేకుండే కమిషనర్ ఉపేందర్ గారి సహకారంతో అప్పుడు జడ్పీటీసీ మంద సంజయ్ రెడ్డి గారు ఉండే, వారి ఆధ్వర్యంలో మరిపల్లి సుజయ్ రెడ్డి వాళ్ళిద్దరితోటి లొల్లి పెట్టించి ఇక్కడ బండి కట్టించడానికి ప్రయత్నం చేసినాము. కట్టించారు ఆల్రెడీ. ఆ సందర్భంలో అప్పటి నుంచి మేము కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చెరువును క్లీన్ చేయడము, చెట్లు మొత్తం కొట్టేయడం జరిగింది. 2019 వరకు మేము అధికారుల చుట్టూ అసెంబ్లీ దాకా పోయినామే మేము. ఆ తర్వాత దీనికోసము కాకతీయ మిషన్ కింద కూడా ఫండ్ రిలీజ్ అయిందన్నారు, కానీ ఇంతవరకు దానికోసం ఖర్చు పెట్టింది ఏంటిది అనేది లెక్కలు తెలియవు. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ వచ్చినాయో, ఎలక్షన్స్ తర్వాత మల్లారెడ్డి గారు ఈ కార్పొరేట్ నుంచి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ కాస్త ఈ దాని మీద లైటింగ్ చేయడం కానీ కొన్ని కార్యక్రమాలు చేశారు. కాకపోతే ఏది పూర్తిగా చేయలేకపోయినరు. మేము స్థానికంగా మేము దీని కిందనే ఉంటాము. మేము చాలా సందర్భాలలో అధికారులకు, మినిస్టర్లకు, స్థానిక నాయకులకు అందరికీ మేము విన్నవించుకుంటూ వచ్చినాము. మేము ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే దీని కింద దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. రాచెరువు పరిరక్షణ కోసం మేము అధికారులు దీని చుట్టూ ఉన్నటువంటి కెమికల్ కంపెనీలను కూడా మేము రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు కూడా సహకరిస్తామని అన్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మన కొత్తగా నాలా కట్టినారు. మేము కోరుకునేది ఏంటంటే నాలా చుట్టూ బఫర్ జోన్ దానికి FTL ప్రకారంగా ఉండాలనేది కోరుకుంటున్నాము. చెరువు చుట్టూ కూడా ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బౌండరీ వేశారు. బౌండరీ అంటే పిల్లర్స్ వేశారు. ఆ పిల్లర్స్ని కాపాడుకుంటూ, నాలాను కాపాడుకుంటూ దయచేసి ఇప్పటికైనా కూడా, ఎందుకనంటే హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఈ నాలాలు కుజించుకుపోవడం మూలంగా చిన్న వర్షానికి 5 నిమిషాల వర్షానికే ఇళ్లకు నీళ్లు రావడము, రోడ్ల మీద నీళ్లు రావడము, ప్రజలంతా అల్లకల్లోలం అవుతున్నారు. దయచేసి నేను స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మున్సిపల్ అధికారులకు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడికి. మల్లారెడ్డి గారు, మినిస్టర్ గారు వచ్చి చూశారు. అంటే ఈ చెరువు పరిస్థితి ఏంది, అంటే పరిరక్షించాలని కోరుతున్నారా ఏంటి? మేము మా పరిరక్షణ సమితి తరఫున స్థానికంగా మేము లోతట్టు ప్రాంతాల ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే చెరువు ఉన్నటువంటి బౌండరీని ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడాలి. రెండవది నాలాను చుట్టుప్రక్కల కూడా ప్రాంతాలలో ఉన్నటువంటి నాలాను కుచించిపోకుండా కాపాడినట్టు అంటే పోయే నీళ్లు చక్రంగా పోయి క్షేమంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు రాచెరువు పరిస్థితి ఏంటి? మొత్తం ఆక్రమణకు గురైనట్టుగా తెలుస్తుంది. కింద బఫర్ జోన్ మొత్తం కూడా కబ్జా చేసిన పరిస్థితి. దీని గురించి ఏమైనా గతంలో కొట్లాడారా స్థానికంగా? నా పేరు సాయిని నవీన్ కుమార్, మాది భగత్ సింగ్ యువజన మండలి. ముఖ్యంగా హైడ్రా తీసుకునే నిర్ణయాలు చాలా అభినందనీయం. దానికంటే ముఖ్యంగా ఏంటంటే కేవలం ఆక్రమణ గురైందని చెప్పేసి పేదవాళ్ళ ఇళ్లను కూల్చడం అనేది అయితే సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి పూర్తిగా అనుమతులు ఇచ్చారు. గత ప్రభుత్వం ఏదైనప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, ఒక తెలంగాణ ప్రభుత్వం గతంలో చెరువు పరిస్థితి పూర్తిగా కాలుష్యం నీరుతో పూర్తిగా నిండిపోయింది. వాటిని పరిరక్షించే విధంగా ఏ ఒక్క ప్రజానాయకుడు దృష్టికి కూడా తీసుకెళ్లేదు. కేవలం కింద ఉన్నటువంటి వాళ్ళ జాగాలు కాపాడుకోవడానికి వేరే విధంగా లైన్ వేసేసి దాని నుంచి వాటర్ ఫ్లో ఇచ్చారు. కానీ ఆ పరిస్థితి మనం కొనసాగింపుగా వెళ్తే రేపు ఫ్యూచర్కి పక్క ఒక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే సామాన్యుల ఇల్లు కూల్చకుండా ఎక్కడైనా, ఇప్పుడు వీళ్ళు ఎగ్జాంపుల్ ఒకటి మన అక్కినేని గారు కానీ వేరే వాళ్ళ తమ్ముడు తిరుమల రెడ్డి కానీ వాళ్ళ కూల్చేసి ఎగ్జాంపుల్ చూపించేసి మా వాళ్ళదే కూల్చాం మీ కూడా కూల్స్తామని చెప్తే కరెక్ట్ కాదు. పేదవాళ్ళ ఇళ్ళ జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వేరే దగ్గర ప్రత్యామ్నాయంగా చర్యగా చూపించేసి అప్పుడు వీళ్ళ ఇల్లు ఏమైనా ఆక్రమణ గురైతే అప్పుడు తీసేస్తే సమంజసంగా ఉంటుంది. ఊరికే కూల్చేసి వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మాత్రం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా చెరువులు ఈ రోజు కాదు, మీరు ఒకటి పైలట్ ప్రాజెక్ట్గా ఒక చెరువును తీసుకోండి. ఎందుకంటే మీరు అన్ని చెరువుల దగ్గరికి వెళ్ళి దాడులు చేసేసి అక్కడ కూల్చుకోవడం కాకుండా ఒక చెరువుని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఈ చెరువులో ఇన్ని ఆక్రమణ నిర్మాణాలు అయినాయి,
వాటిని తీసేసిన తర్వాత చెరువు ఈ విధంగా అభివృద్ధి చెందితే రేపు ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కాకుండా ఉంటాను. ఒక ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత మీరు అన్ని చెరువులపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒకే చెరువు అన్ని చెరువులపైన వెళ్ళేసి అన్ని దాడులు జరిపేసిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క చెరువుని పైలట్ ప్రాజెక్ట్ తీసుకెళ్లి దాన్ని ఒక విధంగా తీసుకెళ్తాం అని ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపిస్తే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా రాజకీయ కక్షతో ఇలాంటివి ఆక్రమణలు ఉన్నాయని కూల్చోవడం ద్వారా మనం ఇంతకుముందు ప్రభుత్వాలు అన్ని తీసుకున్నాయి. ఇక్కడ కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ప్రభుత్వాలకు కరెంట్ పే చేశారు, ప్రజలే పన్నులు కట్టారు. ఈ ప్రభుత్వం ఆదాయం అంతా తీసుకున్నది. ఇప్పుడు ఆక్రమణ చెప్పేసి వాళ్ళని కాలేమని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు ఇచ్చింది మీరే, ఇప్పుడు ఇచ్చింది మీరే, ప్రభుత్వం మాత్రమే మీది. కానీ అధిక పేర్లు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా పేదవాళ్ళకు అన్యాయం చేసే విధంగా ఎటువంటి అక్రమాలు కూల్చకుండా చూడాలి. ప్రభుత్వ స్థలంలో వాళ్ళకు నివాసితులు కల్పించిన తర్వాతనే వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది స్థానికుల నుంచి అయితే కొంత డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు మొదటి నుంచి కూడా ఈ చెరువు పరిరక్షణకు సంబంధించి మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నారు. ఈ చెరువు ప్రస్తుతం దుస్థితి ఎలా ఉంది ఏంటి అన్న? నేను ముందుగా హెచ్ఎంటీవీ వారికి మా బోడుపల్లి తరఫున, మా బీజేపీ పార్టీ తరఫున మా బాధ అర్థం చేసుకొని వచ్చినందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు సార్. ఇంకోటి 6 నెలల నుంచి కూడా నేను నిరంతరం పోరాడుతూ ఉన్నాను. నేను ప్రతి ఒక్కరికి కలెక్టర్ కాడికి వెళ్ళి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆర్ఐ, ఇరిగేషన్ అందరికీ కూడా నేను మొన్న 3 సార్లు కూడా హైడ్రా సార్, రంగనందర సార్ను కూడా కలవడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఎవరు వ్యక్తిగతం కాదు. మా బోడుపల్లి రాచెరువు అనేది 43 ఎకరాల విస్తీర్ణతో కూడినటువంటి రాచెరువు. ఈ రాచెరువును మేము 1,00,000 మంది ఇక్కడ ఉన్నాం. 1,00,000 మంది పీపుల్స్ ఉన్నారు. ఈ 1,00,000 మంది పీపుల్స్కు ఇది పెద్ద చెరువు, 43 ఎకరాల చెరువును ఇది పోయే నాలను మూసేసి, పోయే తూమును మూసేసి, ఈ కాలువను మూసేస్తే ఇది ఎంతమందికి భయభ్రాంతులు అవుతున్నారు. ఈ రోజులలో ఒక్కొక్కరు గరీబోళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం 20 లక్షలు 30 లక్షలు అవుతుంది. ₹1,00,000 పెట్టి 2-3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు, వాళ్ళు లోను పోతారు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి చూసుకుంటారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ గురించి ఆలోచన చేసుకుంటారు. మిమ్మల్ని నమ్మి ఇల్లు కొంటే అక్కడ FTLలో ఇల్లు కడుతున్నారు, బఫర్ జోన్లో ఇల్లు కడుతున్నారు. ఒక్కసారి మీరు FTL ఇల్లు చూడండి, అక్కడ కాలువలో ఇల్లు కడుతున్నారు. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటాను. గవర్నమెంట్ ల్యాండ్ 262 సర్వే నెంబర్ ఆల్రెడీ నీకు ఆధారాలతో సహా ఉన్నాయి. ఇక్కడ గతంలో బోర్డు వాతిరు, ఎంఆర్ఓ గారు గతంలో బోర్డు వాతిరు. 2016లో నేనే సర్వే చేయించి నేనే బోర్డు వాతిపించిన. నా ఎంబడి ఉన్నటువంటి ఆ రోజులలో కార్పొరేటర్ గారు, అప్పుడు వార్డు మెంబరు, ఈ స్థానికంగా కాదు ఎంఆర్నగర్ కార్పొరేటరు, ఆ రోజు నా పక్కనే ఉన్నాడు. అతనికి తెలుసు ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది FTL, ఇది బఫర్ జోన్, ఇది కాలు వస్తుందని కూడా తెలుసు. కావాల్సుకొని తెలిసి కూడా 262 సర్వే నెంబరు 263/2 వేసి దాన్ని దొంగ పాస్బుక్ 31 గుంట పాస్బుక్ తయారు చేసి బినామీని పెట్టి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కాలువలలో, FTLలలో, బఫర్ జోన్లలో, నాలాలలో ఇల్లు కడతా ఉన్నాడు. అక్కడ కాలువలు మూసేశాడు, ఇక్కడ తూము మూసేశాడు. ఎంతవరకు ఇది న్యాయం? మేము ఒకటే కోరుతా ఉన్నాము, రఘునందన్ రావు గారిని సార్ని ఒకటే కోరుతాము, ఇమ్మీడియట్లీ దీన్ని సర్వే చేసి బౌండరీస్ వాతి గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరెవరైతే కట్టిరో మొత్తం కూల్చోవటం అని చెప్తా ఉన్నాం. మేము 43 ఎకరాల ల్యాండ్ సార్, ఇదంతా కబ్జా పెట్టేశారు, చెరువు మొత్తం కబ్జా పెట్టేశారు. ఇదంతా చూడండి, ఎంత మొత్తం చెరువు నిండిపోతుంది సార్, వర్షాలకు చాలా నిండిపోతుంది, మొత్తం ఇళ్ళకి వచ్చేస్తాయి. మేము ఒకటే చెప్తున్నాం, సర్వే చేసి ఇండ్లు మొత్తం కూలగొట్టాలి. ఈ తూము అలుగులు ఎట్లనే ఈ తూము ఓపెన్ చేయాలి సార్, అలుగులు ఓపెన్ చేయాలి, ఈ కాలువలు ఓపెన్ చేయాలి. ఇవన్నీ ఓపెన్ చేసిన వరకు మేము నిద్రపోం సార్, ఎందుకంటే జనాలకు చాలా ఇబ్బంది కనబడుతుంది సార్. HMT వారికి నమస్కారం సార్. మీరు చెప్పండి అన్న, అసలు ఈ చెరువు గురించి ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఉండేది, ప్రస్తుతం కాపాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది పార్టీలుగా, ఎట్లా చూస్తారండి? నా పేరు రచ్చ కిషన్, నేను మేడిపల్లి మండల CPI పార్టీ కార్యదర్శిని. ముఖ్యంగా ఈ రాచెరువు అనేది ఒకప్పుడు ఇక్కడ స్థానికులు ఇక్కడ బిందెలతో నీళ్ళు తీసుకుపోయి వాడుకునే పరిస్థితి, అప్పుడు ఈ నీళ్ళని తాగే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఈ చుట్టూ నాచారం కెమికల్ ఫ్యాక్టరీలు ఒకటి, మొత్తం ఆ యొక్క కెమికల్స్ నీళ్ళకి వదలడం వల్ల విషపూరితం ఒకటైంది. మేము రీసెంట్గా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలతోటి మేమంతా రోజు ఒక సండే సాటర్డే మేము వచ్చి ఇక్కడ ఒక సేవ చేయడం వల్ల ఈ రూపకంగానే ఈ చెరువు ఈ విధంగానే ఉంది. ఇప్పుడు మేము ముఖ్యంగా మా CPI పార్టీ నుంచి డిమాండ్ ఏం చేస్తున్నాం, ఏదైతే FTL ఉందో అంతవరకు గుర్తించి, బఫర్ జోన్లో గుర్తించి, ఎవరెవరైతే కబ్జాకు గురి చేసిరో ఆ కబ్జాదారులను గుర్తించి, ఇది మొత్తం ఈ హైడ్రా అనేది ఈ FTLని, బఫర్ జోన్ని, దీన్ని మొత్తం కాపాడవలసిందిగా రేపు భావితరాలకు ఒక దిక్సూచిగా ఉండాలి. మొత్తంగా మనం చూడొచ్చు, స్థానికులంతా కూడా రాచెరువు పరిరక్షణకు సంబంధించి
ఒకవైపు నాలాలు బఫర్ జోన్లన్నింటి కూడా రక్షించాలని దీనిపైన హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉంటారో రంగనాథ్ దీనిపైన దృష్టి సారించాలి. ఇప్పటికే నాల మొత్తం కూడా పూర్తిగా కబ్జా గురైంది. ఈ రా చెరువుకు సంబంధించి కూడా నీటిలో విషపూరితకు సంబంధించిన కెమికల్స్ కలుస్తున్నాయి. దీని కింద దాదాపు ఈ చెరువు నుంచి నల్ల చెరువు వరకు గొలుసుకట్టు చెరువులు, ఈ చెరువు నుండే ఈ చుట్టుపక్కల ఉన్న గతంలో వ్యవసాయ భూములు ఉండేవి, పంటలు పండేవి, మంచిగా నీళ్లు తీసుకుపోయే అంటే తాగునీరు తీసుకుపోయే ఏదైతే చెరువును పూర్తిగా కలుషితం చేశారో ఒకవైపు కబ్జాల పర్వం కూడా ఇక్కడ కొనసాగుతుంది. వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్. కబ్జా భాగ్యనగరంలో ఎక్కడ ఏ చెరువును చూసినా అంతా కబ్జామయం. ఇలా కబ్జాదారుల కోరల్లో మియాపూర్ చెరువు కూడా చిక్కుకుంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలోనే అతిపెద్ద గొలుసుకట్టు చెరువు మియాపూర్ చెరువు. అక్కడ అభివృద్ధి చెంది ల్యాండ్ రేట్లు పెరగడంతో ఆ చెరువుపై కబ్జా రాయుళ్ల కన్ను పడింది. 100 ఎకరాలకు పైగా ఉన్న చెరువు చిక్కిపోయింది. ఇప్పటికీ మియాపూర్ చెరువు బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ నడుస్తోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా ఇటువైపు చూడాలని పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు. మియాపూర్ చెరువు కబ్జాకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఆ చెరువు పరిస్థితి ఏంటి? స్థానికులు ఏం కోరుతున్నారు? శిలా, ఏదైతే ప్రస్తుతం మనం మియాపూర్ చెరువు పరిధిలో ఉన్నామో ఈ చెరువు చాలా పెద్ద చెరువు. అదే సమయంలో ఇక్కడి నుంచి గొలుసుకట్టుగా కూడా ఈ నీరంతా కూడా కింద ప్రాంతాలకు వెళ్ళేది. ఒకప్పుడు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు కనిపిస్తున్న ఇళ్ల స్థానంలో ఒకప్పుడు కూడా మొత్తం పంట పొలాలు ఉండేవి. అప్పట్లో ఈ నీళ్ళే మొత్తం కూడా అన్ని ప్రాంతాలకి, అంటే ఈ చెరువు నీళ్ళే ఇటు అన్నిటికీ కూడా ఈ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీటిగా కూడా ఉపయోగపడేది. కానీ ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని చెప్పాలి. ఒకప్పుడు దాదాపుగా 110 ఎకరాల వరకు ఉండే ఈ చెరువు ఇప్పుడు కేవలం 50 నుంచి 60 ఎకరాలకు మధ్య పడిపోయింది అనేది స్థానికులు చెప్తున్నారు. చుట్టూ కూడా ఎత్తైన భవనాలు, ఎత్తైన నిర్మాణాలు మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇక్కడి నుంచి నేషనల్ హైవే, మియాపూర్ నేషనల్ హైవే కేవలం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీంతో ఇక్కడ భూములకు విపరీతమైన ధరలు వచ్చాయి. ఇక్కడ మనం విజువల్లో చూసుకోవచ్చు. అక్కడ ఇంకా ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదంతా కూడా చెరువు పరిధిలోనే ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా చెరువు పరిసర ప్రాంతాల్లోని నిర్మాణాలన్నీ చోటు చేసుకున్నాయి. మరోవైపు కుడివైపున ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నారు. ఈ ఒక బడా కంపెనీ మొత్తం ఈ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా దీన్నైతే చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన పనులైతే కొనసాగుతున్నాయి. అంటే ఈ చెరువుకి పక్కనే ఉండడంతో ఖచ్చితంగా ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంటుందనేది స్థానికులు అయితే వాదిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు ఒకప్పుడు కేవలం చిన్న మట్టి రోడ్డు మాత్రమే ఉండేది. కానీ దీన్ని ఇప్పుడు ఈ విధంగా విశాలంగా మొత్తం చేసి కబ్జాలకు అయితే చేయడం జరిగింది. దాదాపుగా అక్కడ వరకు కూడా ఉంది. కేవలం మనకు కనిపించేది ఇక్కడ వరకే కనిపిస్తుంది. కానీ చెరువు ఈ బేబీ పాండ్ ఏదైతుందో బేబీ పాండ్ దాటి అటు సైడ్ వరకు కూడా అక్కడ ఈత చెట్టు కనిపిస్తుంది. అక్కడ వరకు కూడా ఇది మొత్తం ఉంది. అయితే గతంలో ఇక్కడ చెరువు కబ్జాకు గురవుతున్న సమాచారం ఇక్కడ ఇవ్వడంతో అధికారులు స్పందించి ఇక్కడ ఒక మొత్తం అంటే ఒక వాకర్స్ టైప్లో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పరిస్థితి ఆ తర్వాత తారుమారైంది. కేవలం ఇప్పుడు మనం ఫెన్సింగ్ విజువల్ ఏదైతే చూస్తున్నామో ఆ విజువల్ మొత్తం కూడా ఫెన్సింగ్కి సంబంధించిన విజువల్. అటు సైడ్ మొత్తం కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి సంబంధించి మొత్తం కూడా వాటన్నిటిని తొలగించడం జరిగింది. ఇక ఇవి ఏవైతే ఫెన్సింగ్ ఉందో ఇక్కడ ఈ ఫెన్సింగ్ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ చెరువు కొంచెం అభివృద్ధి బాట పడుతుందనే ఆశాభావాన్ని స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది స్థానికంగా ఉన్న నేతలే ఇదంతా కూడా కబ్జాలకైతే పాల్పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ దాదాపుగా 25 ఫ్లోర్ల ఎత్తైన భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో ఆ పక్కనే ఒక మొత్తం కూడా దీనికి సంబంధించిన మొత్తం చుట్టూ కూడా బ్యారికేడ్స్ తరహాలో ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకొక బిల్డింగ్ని అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. అదంతా కూడా బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యారికేడ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ బ్యారికేడ్స్ ఆ విజువల్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా బ్యారికేడ్స్ వేసి మరొక బిల్డింగ్ని ఏర్పాటు చేసేందుకు దాదాపుగా 25 ఫ్లోర్ల బిల్డింగ్ని ఏర్పాటు చేసేందుకు అయితే వీళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అసలు అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిదా అనేది ఏ ఒక్కరికి క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే చెరువుకి అత్యంత సమీపానే ఉంది. దీనికి సంబంధించిన బౌండరీస్ అనేది ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఒక్కసారి చెరువు మనం పరిధి విస్తీర్ణం చూసుకుంటే అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఏదైతే పెద్ద బిల్డింగ్ ఉందో దీని వచ్చేసరికి మాత్రం
ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది మొత్తాన్ని కూడా దీన్ని అయితే చేయడం జరిగింది. అధికారులు ఎవరు కూడా ఇటువైపు పట్టించుకోలేదు. గతంలో ఇరిగేషన్ అధికారులకు చెప్తే రెవెన్యూ అధికారులకని, రెవెన్యూ వాళ్ళకి చెప్తే ఇరిగేషన్ సంబంధం అంటూ కూడా ఎవరికి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాకి పూర్తి స్థాయి ఫిర్యాదులు అయితే చేయడం జరుగుతుంది. ఈ చుట్టూ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఏంటనే పూర్తి సమాచారాన్ని అయితే హైడ్రాకి ఈ స్థానికులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ సాగట్లేదు. దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి అయితే ఈ స్థానికులు అయితే కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ ఏదైతుందో ఆ ఎత్తైన బిల్డింగ్ దాదాపుగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అటువైపు బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి అదంతా కూడా రాదు. ఇప్పుడు ఇక్కడ కడుతున్న కొత్త కన్స్ట్రక్షన్ ఏదైతే జరుగుతుందో ఈ బిల్డింగ్లన్నీ కూడా ఖచ్చితంగా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే ఈ కనిపిస్తున్న ఖాళీ ప్రదేశాలు మొత్తం కూడా మెల్లమెల్లగా ఆక్యుపై అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటాయి. అయితే ఉదయం నుంచి కూడా వాస్తవానికి హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు 168కి పైగా అక్రమ కట్టడాలు అన్నింటి కూడా కూల్చేయడం జరిగింది. నిన్న రామ్నగర్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఈ రోజు వచ్చేసరికి మాత్రం గగన్ పహాడ్లో దాదాపుగా 13 షెడ్లు 3 ఎకరాల మేర కబ్జా చేసుకుని అప్పా చెరువుని కబ్జాకి గురి చేయడం జరిగింది. దానికి సంబంధించిన దాదాపుగా 13 షెడ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది. వాస్తవానికి ఇరిగేషన్ అధికారులు పైన కూడా చర్యలు తీసుకోవడానికి, ఎందుకంటే ఇలాంటి అనుమతులు ఎవరైతే జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులు ఇవ్వడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన అధికారులు అప్పట్లో ఎవరిచ్చారు అనే దానిపైన కూడా వాళ్ళందరిపైన కూడా ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మియాపూర్ పెద్ద చెరువుగా ఉన్న ఈ చెరువు ఈరోజు దాదాపుగా కనుమరుగే స్థితికి అయితే చేరుకోవడం జరిగింది. హైడ్రా అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తే వీటికి ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది. శీల, రైట్, థ్యాంక్ యూ ఆర్కే. ఏ సరస్సు తీరు చూసినా ఏమున్నది గర్వకారణం. భాగ్యనగర చెరువులు సమస్తం కబ్జా రాయిల కబంధ హస్తం అన్నట్టుగా తయారైంది హైదరాబాద్ లోని మంచినీటి జలాశయాల పరిస్థితి. 1 కాదు 2 కాదు, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితి అలాగే తయారైంది. అయితే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో అందరి పాపం ఉన్నా పెద్ద వాటా మాత్రం అధికారులదే అంటే అతిశయోక్తి కాదు. కబ్జాలను కట్టడి చేయాల్సిన అధికారులు చాలా చోట్ల కబ్జాదారులతోనే చేతులు కలిపి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వారి మీదనే ఇలాంటి ఆరోపణలు వస్తే ఇక మిగతా వారి గురించి అడిగేదెవరు? కబ్జాలను నివారిస్తాం, ఖాళీ స్థలాలను కాపాడి తీరుతాం. హైదరాబాద్లో కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేస్తాం, నగరానికి పూర్వ వైభవం తెస్తాం. ఇవి తరచూ మన ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు. కానీ నగరంలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులే గతంలో తాము ఎఫ్టీఎల్ అని ప్రకటించిన ప్రాంతంలోనే రోడ్డు వేసి మరీ నిబంధనలకు నీళ్లొదిలారు. కావాలంటే ఈ విజువల్స్ చూడండి. హైదరాబాద్లోని అల్లాపూర్, మాదాపూర్ డివిజన్ల మధ్యలో గుట్టల బేగంపేట గ్రామం, అయ్యప్ప సొసైటీ, కాకతీయ హిల్స్ ప్రాంతాలకు మధ్య సున్నం చెరువు ఉంది. ఒకప్పుడు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కాస్త కబ్జాదారుల చేతుల్లో పడి ఇప్పుడు 15 ఎకరాలకు కుంచుకుపోయింది. అయితే ఈ చెరువులో మే 9, 2017న ఎఫ్టీఎల్ పరిధిని నోటిఫై చేశారు. ఆ సందర్భంలో 7 సంవత్సరాల క్రితం ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది. అయితే అదే జీహెచ్ఎంసీ స్వయంగా సున్నం చెరువును పూడ్చేసి 2 ఏళ్ల క్రితం భారీ రహదారి నిర్మించింది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేసిన అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండను కలుపుతూ 100 అడుగుల మేర రోడ్డు నిర్మాణం చేశారు. అయితే రోడ్డు నిర్మించిన ప్రాంతానికి ఎడమ వైపున చెరువు ఉంటుంది. కుడివైపు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఇప్పటికే చాలా వెలిశాయి. ఎఫ్టీఎల్ పరిధిని నిర్దేశిస్తూ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆక్రమణదారులు ఫెన్సింగ్ ని కూడా తొలగించి నిర్మాణాలు చేపట్టడం వారి తెగింపుకు నిదర్శనం. అయితే ఇక్కడే 7 ఏళ్ల క్రితం ఓ 5 అంతస్తుల భవనాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ అధికారులు కూల్చివేశారు. అప్పట్లో ఎఫ్టీఎల్ గా పేర్కొన్న భూభాగాన్ని ఇప్పుడు ఎఫ్టీఎల్ కాదంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎఫ్టీఎల్లో ఉందంటూ ఎగువన ఉన్న భవనాన్ని నేలకూల్చిన అధికారులు 5 ఏళ్లలో మాట మార్చేయటం విశేషం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు ఇతర అధికారులు ఈ విషయమై మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. చెరువుకు ఇబ్బంది కలగకుండా పిల్లర్లపై వంతెనలా రోడ్డు నిర్మించుకోవచ్చని,
నిపుణులు సూచిస్తుండటం మరి విశేషం. చేనుమేయ కాపేమి చేయు అన్నట్లు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిబంధనలకు తూట్లు పొడవటం దారుణమని స్థానికులు వాపోతున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువులో ఇప్పటికే చెరువు శిఖంలో పెద్ద ఎత్తున భవనాలు వచ్చేశాయి. కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే చెరువులో మట్టిపోయటం, చదును చేయటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం మామూలుగా మారింది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్లో నిర్మాణాలు చేయటానికి ఉండదు. ఇప్పుడు ఏకంగా ఎఫ్టీఎల్ పరిధిలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో జీహెచ్ఎంసీ అధికారులే రోడ్డు వేసి నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే ఇక ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కబ్జాలతో కుంచుకుపోయిన సున్నం చెరువు ఇప్పుడు జీహెచ్ఎంసీ తీరుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. చెరువులను పునరుద్ధరించి వాటిని బాగు చేయాల్సిన అధికారులే నిబంధనలు అతిక్రమిస్తుంటే ఇక చెరువులను రక్షించేదెవరు అంటూ సాధారణ జనాలు వాపోతున్నారు. హైదరాబాద్ అంటేనే చెరువుల నగరం. ఒకప్పుడు నగరంలో వందలాది చెరువులుండేవి. అయితే అభివృద్ధి పేరుతో సిటీలోని చెరువులు ఆక్రమణకు గురై ఉనికిని కోల్పోతూ వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. చెరువుల సుందరీకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ చెరువులను బాగు చేయడంతో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి హద్దులు ఏర్పాటు చేసింది. అయితే హైటెక్ సిటీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. చెరువులను సంరక్షించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులే నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఓ చెరువు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. హైటెక్ సిటీలోనే సున్నం చెరువును పూర్తి చేసి భారీ రహదారిని నిర్మిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు వేస్తూ నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉంది. ఒకప్పుడు ఇది కూడా, ఈ చెరువు కూడా ఇక్కడ అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా పొలాలు ఉండవని చెప్తుంటారు పూర్వీకులు. అలాంటి పొలాలకు కావచ్చు, తాగునీటికి సాగునీటి అవసరాలు తీర్చినటువంటి సున్నం చెరువు పూర్తిగా కబ్జాలకు గురైపోయి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా ప్రస్తుతం ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటుంది. ఈ లెఫ్ట్ వైపు చూస్తే అక్కడి వరకు కూడా ఆ బిల్డింగ్ కనిపించే వరకు కూడా బఫర్ జోన్ అని చెప్తారు. మరి ఇంత యథేచ్ఛగా ఇక్కడ హద్దులు కూడా పూర్తిగా నిర్ణయించారు. 2007 సంవత్సరంలోనే 8 సంవత్సరంలోనే ఇక్కడ పూర్తి హద్దులు నిర్ణయించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్కు సంబంధించిన పరిధులను హద్దులను గుర్తించారు. కానీ ఎందుకో కానీ ఆ తర్వాత మొత్తం పేపర్లన్నీ మారిపోయాయి. ప్రస్తుతం ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడ అంటే కూడా అధికారులు చెప్పే పరిస్థితి లేదు. అంటే మొత్తం మీద కాలక్రమేణా వచ్చే రోజుల్లో అసలు సున్నం చెరువు అంటే సున్నం చెరువు అనేది కూడా ఉండకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం చూస్తే నగరంలో చాలా వరకు ప్రాంతాల పేరు మాత్రం చెరువు పేరు ఉంటుంది, కానీ చెరువులు మాత్రం మనకు కనిపించవు. అలాంటి దుస్థితి అంటే కనీసం ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో మనకు భూగర్భ జలాలు కావచ్చు, మిగతా అనేక అవసరాలకు ఈ చెరువులు ఉపయోగపడతాయి. ప్రకృతి వనరులను కాపాడుకోవడం ద్వారా వచ్చే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఒక మంచిని మనం చేసిన వల్ల అవుతున్నటువంటి అభిప్రాయాలు అయితే పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా నగరంలో ఉన్న చెరువులను కాపాడాలని మాత్రం మనకు నగరవాసులు కోరుతున్నారు. పర్సన్ నరేష్తో కలిసి రమణ HMTV హైదరాబాద్. భాగ్యనగరంలో కబ్జా రాయుళ్ల చేతిలో పడి ఎన్నో చెరువులు మాయమయ్యాయి. అప్పట్లో అక్కడో చెరువు ఉండేదట అనే దుస్థితిలో ప్రస్తుతం మన భాగ్యనగరం చెరువులు ఉన్నాయి. నగరంలో వర్షం కురిస్తే రోడ్లు చెరువులవుతున్నాయి. మరి ఎన్నో సంవత్సరాల పాటు అక్కడి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చిన ఆ నీటి వనరుల్లోకి మాత్రం సుక్క నీరు చేరడం లేదు. అలాంటి చెరువుల్లో గోపన్పల్లి ఈద్గావాని చెరువు ఒకటి. రియల్ ఎస్టేట్ మాఫియా ఈ చెరువును పూర్తిగా పూడ్చేయడంతోనే ఆ చెరువు మైదానాన్ని తలపిస్తోంది. ఈ చెరువు భూమిని ఆక్రమించినా అడిగేవారే లేకుండా పోయారు. ఐటీ కారిడార్ సమీపంలో విస్తరించిన చెరువు అది. అక్కడి భూముల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకేం, మన రియల్ మాఫియా కన్ను ఆ చెరువుపై పడింది. మెల్లిమెల్లిగా చెరువును పూడ్చే పనులు చేపట్టారు. వందల కొద్దీ లారీల్లో మట్టి తెచ్చి పూడ్చేశారు. 5.3 ఎకరాల్లోని జల వనరులు 80% పైగా కప్పేశారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల ఉదాసీనతతో మిగతా చెరువు కూడా నామరూపాలు లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం స్థలం విలువ 60 కోట్లకు పైనే ఉంది. ఇలా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాంతంలో చెరువు భూమిని ఆక్రమించి అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యారు కబ్జాదారులు. గోపన్పల్లి సర్వే నెంబర్ 36/71లో ఈ చెరువు 5 ఎకరాల 30 గుంటల్లో విస్తరించి ఉంది. 2 ఎకరాల 20 గుంటల్లో బఫర్ జోన్ పట్టా స్థలం ఉంది. అయితే నిబంధనలు తుంగలో తొక్కి బఫర్ జోన్ ను ఆక్రమించడమే కాకుండా చెరువులో వందలాది లారీలతో మట్టి తెచ్చి డంప్ చేశారు. ఇలా ఇప్పటికే 4.2 ఎకరాలకు పైగా చెరువును పూడ్చివేసి చదును చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా సిటీలో భారీ వర్షం కురుస్తున్నా ఈ చెరువులోకి మాత్రం సుక్క నీరు మాత్రం వచ్చి చేరలేదు.
చెరువులోకి నీరు వెళ్లే దారి లేకపోవడంతో పాటు మట్టి వేసి పూడ్చివేయడంతో ఆ చెరువులోకి వరద నీరు వచ్చే దారి లేకుండా పోయింది. ఈ చెరువు FTL బఫర్ జోన్లలో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తాయి. ఇదంతా ఒక ప్రముఖ రియల్ సంస్థ పని అని తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా ఇక్కడ వెంచర్లు నిర్మించినా అడ్డుకున్న దాఖలాలు లేవు. భాగ్యనగరంలో నగరానికి బతుకు తెరువు చూపిన అద్భుత వనరులు, నాటి పాలకుల వైభవానికి ప్రతిరూపకాలైన ప్రకృతి వరప్రసాదాలు, మన పాలకుల ముందు చూపుకి నిదర్శనాలు. శతాబ్దాల పాటు జలసిరులతో కలకలలాడిన ఆ సుందర జలాశయాలు నేటి తరాల స్వార్థపూరితమైన ఆలోచనలకు ఆవిరయ్యాయి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఉన్నది చెరువా మైదానమా? ప్రజెంట్ నేను ఈదులవాణి కుంట చెరువు దగ్గర ఉన్నాను. ఇది చెరువు ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు, కానీ ఇది చెరువుగా ఒకప్పుడు చెరువు, కానీ దీన్ని ఇప్పుడు ఒక మైదానంలా, ఒక వాకింగ్ ట్రాక్, అందరూ నడవడానికి అయితే ఇక్కడ ట్రాక్ వేసేశారు. మొత్తం కూడా చెరువు అంతా తీసేసి కబ్జాదారులు మొత్తం కూడా దీన్ని కబ్జా చేసేసారు. అయితే ఒకవైపు కబ్జాదారులు చెరువును మొత్తం కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు మాత్రం అధికారులు ఈ చెరువులోనే వాకింగ్ ట్రాక్ వేసేసి ఈ చెరువు మొత్తం కూడా నాశనం చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పుడు సాగునీటిని అందించిన ఈ చెరువు ఇప్పుడు మాత్రం కబ్జా కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడిపోయి ఉంది. అయితే ఎంతసేపు మనం వర్షాకాలంలో వర్షాలు వచ్చిన ప్రతిసారి నగరంలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి అని అంటున్నాం, కానీ మనము చెరువులోకి వరద నీరు రాకుండా చుట్టుపక్కల మొత్తం కూడా మట్టితో కప్పేసి చెరువు మొత్తం కూడా బ్లాక్ చేసేస్తే వరద నీరు మొత్తం రోడ్ల పైన కాకుండా చెరువులోకి ఎలా వస్తుంది? అసలు ప్రకృతిని మొత్తం మనమే నాశనం చేస్తూ నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి అంటే ఏమిటి దీనికి అర్థం? అసలు చెరువులు మొత్తం కూడా ఒకప్పుడు వేల సంఖ్యలో మన పాలకులు మన కోసం భాగ్యనగరం నీటి వనరులతో వెలసిల్లేలాగా నిర్మించారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేలల్లో ఉన్న చెరువులన్నింటిని కూడా వందల్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ వందల చెరువులు కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడ్డాయి. ఇప్పుడు మనం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది, అసలు చెరువులాగా లేదు. అసలు ప్రతి ఒక్క చెరువు కూడా ఈ విధంగానే ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఇది ఒక్క చెరువు పరిస్థితే కాదు, ఈ నగరంలో ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో అన్ని చెరువులన్నీ కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ప్రమాదాల్లో పడిపోయి ఉన్నాయి. మొత్తం కూడా కబ్జాదారులే దీన్ని ఆక్రమించుకున్నారు. చుట్టుపక్కల కూడా అటువైపు చూడండి, అసలు వరద నీరు రావడానికి కూడా అసలు దారి లేకుండా మొత్తం కూడా ఈ చెరువును మొత్తం కూడా కప్పిపెట్టేశారు. ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి కదా, ఎత్తైన భవనాలు మొత్తం కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఈ మొత్తం కూడా కబ్జాదారులు ఆక్రమించుకొని ఎత్తైన భవనాలను అయితే నిర్మించేశారు. అయితే ప్రతిసారి మనము ప్రకృతిని నాశనం చేయడానికే చూస్తున్నాము. అందుకే మనకు నగరంలో చిన్న వర్షం పడినా కానీ అన్నీ కూడా నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా కాలనీలన్నీ కూడా చెరువులాగానే మారిపోతున్నాయి. వర్షం నీరు చెరువుల్లోకి రాకుండా రోడ్లపైకే వచ్చి మనమే ప్రమాదాల్లో పడుతున్నాము, మనమే ఇబ్బందులను పడుతున్నాము. అంటే ప్రతిదీ కూడా ఎక్కడైనా కానీ అసలు ఏ నగరంలో అయినా ఏ పల్లెటూరులో అయినా ఊరికి అందం చెరువు. అసలు ఎక్కడ చూసుకున్నా కానీ గోడలేని ఇల్లు ఉండదు, చెరువు లేని ఊరు ఉండదు. అలాంటిది మన పాలకులు మన కోసం ఈ భాగ్యనగరంలో కొన్ని వేల చెరువులు నిర్మించినప్పటికీ ఆ చెరువులన్నీ కూడా మనం కబ్జా చేసుకొని నాశనం చేసేస్తున్నాం. అయితే ఈ చెరువులన్నీ మనం కబ్జా చేసుకొని ఎత్తైన భవనాలు నిర్మించుకొని ఉండడానికి ఇల్లు చూసుకుంటున్నాం, కానీ బయటకు వచ్చి నీటి వనరులు లేకపోతే మన బతుకేంటి అన్న దాన్ని మనం అసలు గ్రహించలేకపోతున్నాము. అయితే ఎప్పుడైనా కానీ ఊరికి ఊపిరే నిలిచి ఆ చెరువులన్నీ కూడా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని ఇప్పుడు ప్రమాదంలో పడి అసలు మనకు బతుకన్నదే లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా ఈ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాతావరణంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నగరంలో ఇప్పటికి రీసెంట్గా జరిగిన వయనాడు ఎన్ని వరదలు, అసలు భాగ్యనగరం కూడా నెక్స్ట్ అదే పరిస్థితిలో ఉండబోతుంది. అసలు మనము ప్రతిదీ కూడా చెరువుల నీటి వనరులను ఎంత చక్కగా కాపాడుకుంటే అంత చక్కగా మనకు బ్రతుకుంటుంది, ప్రకృతి మనల్ని కాపాడుకుంటుంది. ఎప్పుడైనా కానీ ప్రకృతికి మనకు ప్రకృతి అవసరం ఉంటుంది, కానీ ప్రకృతికి మన అవసరం ఉండదు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఈదులవాణి కుంట చెరువుని మరి హైడ్రా ఏం చేయబోతుంది? దీన్ని కూడా కాపాడుతుందా? ఈ కబ్జాదారుల కోరలో చిక్కుకున్న ఈ చెరువుని హైడ్రా కాపాడుతుందా లేదా అనేది చూడాలి. మరి కెమెరామన్ సతీష్తో అలేఖ్య, HMTV, హైదరాబాద్. అక్రమ కట్టడాల కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చేస్తున్నటువంటి విస్తృత ప్రచారం, విస్తృత కార్యక్రమాలు మనం చూస్తున్నాం. జలం జీవం పేరుతో, ఆ తర్వాత చెరువు గుండె చెరువు పేరుతో మనం చేస్తున్న ఈ కార్యక్రమాలకు ఒక విశేష స్పందన వస్తుందని చెప్పాలి.
స్థానికుల నుంచి కూడా మంచి మద్దతు లభించడమే కాకుండా చాలామంది మనకి డైరెక్ట్గా అక్కడ ఎక్కడెక్కడైతే కబ్జాలు గురవుతుందో చెరువులు వాటికి సంబంధించిన వివరాలు కూడా నేరుగా అటు హైడ్రాకి ఏ విధంగా ఫిర్యాదులు అవుతున్నాయో హెచ్ఎంటీవీకి నేరుగా ఫోన్ చేసి మరి ఆ సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి హైదరాబాద్ చెరువులకు సంబంధించి ఒక కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చెరువులకు ప్రస్తుతం మనం ఏదైతే మన మీడియా పరంగా మనం చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రోజులుగా చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏ విధంగా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి, హైదరాబాద్లో చెరువుల దుస్థితి ఏ విధంగా ఉందన్నది కళ్ళ కట్టే ప్రయత్నం మనం చేశాం. వాటన్నిటికీ కూడా ఒక స్పందన అయితే వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన మంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఈ చెరువులకు సంబంధించి నిన్నటి వరకు ఆక్రమణలు కూల్చారు ఇవన్నీ చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి అనుమతులు ఎవరు ఇస్తున్నారు? ఎందుకంటే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఈ చెరువులు ఈ మొత్తం కబ్జాలకు గురి కావడంలో ప్రధాన పాత్ర ఖచ్చితంగా అక్కడ అధికారులు, స్థానిక అధికారులు ఉంటారు మాత్రం కాదని నిజం. ఎందుకంటే వారు ఆ విధంగా యథేచ్ఛగా అనుమతులు ఇస్తుండడం మూలంగానే. ఎందుకంటే హైడ్రా అధికారులు ఎక్కడైతే లోకల్గా వెళ్ళి స్థానికంగా ఆ చెరువుల దగ్గర పరిస్థితిని పరిశీలించినప్పుడు అవన్నీ బఫర్ జోన్ FTL పరిధిలో ఉంటాయి, వాటికి అనుమతులు ఉంటాయి. ఇప్పుడు వారంతా కూడా న్యాయ పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆల్రెడీ లీగల్గా మేము అనుమతులు పొందామని ఒక ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే హైడ్రా కొన్ని ప్రత్యేక అధికారులు ఇచ్చి మరి ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 6 అధికారులకు ప్రధానంగా ఈ నోటీసులు అందాయి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎకనామిక్ వింగ్లో ఈ మొత్తం 6 అధికారులపై ఫిర్యాదు చేయడం తప్పుడు కేసులు కూడా నమోదు చేశారు. ఖచ్చితంగా వీరిపై చర్యలు ఉంటాయని చెప్పి పదే చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ కేసులు నమోదు కావడం మాత్రం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో భవిష్యత్తులో ఈ చెరువుల కబ్జాను అరికట్టడానికి అయితే ఒక ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక చెరువుల నగరం. అలాంటి చెరువులన్నీ కూడా పూర్తిగా కనుమరుగే ప్రమాదంలో పడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి దుస్థితి ఆ చెరువుల్లో ఉందో. ఒక్కొక్క చెరువు దగ్గర నుండి మన ప్రతినిధులు ఇచ్చేటువంటి ఆ న్యూస్ చూస్తుంటే, ఆ చెరువుల దుస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గుండె చెరువు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం మెల్లిగా సఫలీకృతం వైపు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ దూకుడు ఇంకా కంటిన్యూగా కొనసాగి వచ్చే రోజుల్లో భవిష్యత్తులో వీటిని పక్కగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం. ఎందుకంటే ఈ మొత్తం చెరువులకు సంబంధించిన కబ్జాలో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టే తిలా పాపం తలా పిడికట్టినట్టుగా ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. ఇందులో కొంటున్న వారే కాదు, ఇటు అనుమతులు ఇస్తున్న అధికారులపై కూడా ఈ యొక్క ప్రమేయం ఉంది. కాబట్టి ఈరోజు ఈ 6 అధికారులపై చర్యలకైతే ప్రస్తుతం, ఎందుకంటే మొత్తం భూమి ఏదైతే మొత్తం మనం ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మాఫియా ఏ విధంగా పెరిగిపోతుందో పెంచిపెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎక్కువ ఐటీ కారిడార్స్ అని చెప్పుకునేటువంటి ప్రాంతాలు. మనం షేర్లింగంపల్లి డివిజన్ కావచ్చు, అటు కూకట్పల్లి, బాచుపల్లి ఆ పరిధిలో కావచ్చు, పూర్తిగా ఆ ఆకాశం కంటే ధరలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లోనే ఆ రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కూడా చెరువులపై పడింది. చెరువుల్లోని భూముల్ని యథేచ్ఛగా కబ్జా చేస్తూ వాటిని మెల్లమెల్లగా మట్టిపోసి పూడ్చేసి చేసి కొన్ని చెరువులు చూసాం. మనం ఈరోజు చూసినా మన ప్రతినిధి చెరువులు చూస్తే అక్కడ అసలు చెరువే లేదు. వర్షం పడితే చాలా హైదరాబాద్ రోడ్లు చెరువులు అవుతున్నాయి, కానీ ఆ చెరువులకు వెళ్ళాల్సిన నీరు మాత్రం చెరువులకు వెళ్ళట్లేదు. అంటే ఎంత దుస్థితిలో మనం ఉన్నామో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితులకు కారణమైనటువంటి వారిపై చర్యలకు హైడ్రా ఉపక్రమించడం అనేది మాత్రం ఖచ్చితంగా శుభపరిణామంగా చూడాలి. వచ్చే రోజులు ఇదే దూకుడు కొనసాగించి ఈ నీటి వనరులను కాపాడి భవిష్యత్ తరాలకు నీటి లోటు లేకుండా చూడడంతో పాటుగా ప్రకృతి వనరులను కాపాడడం మూలంగా జీవానికి కూడా అది ఎంతో మంచి చేస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడైతే హైడ్రా తన దూకుడు కొనసాగిస్తుంది. ఆల్రెడీ ఇవాళ చూసాం మనం చాలా చోట్ల ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొంత అంటే స్థానికంగా ఉన్న కొంతమంది ఎవరైతే 30-40 సంవత్సరాలుగా మేము ఇక్కడ నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పడేసుకున్న మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. కొంతమంది బాధిత వ్యక్తం చేస్తారు. కానీ ఎవరు చేసినా అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనా హైడ్రా దూకుడును మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజకీయ ప్రాబల్యం, అంటే రాజకీయంగా ప్రముఖులు ఏదైతే ఉంటారో వారికి సంబంధించిన విల్లాలు కావచ్చు, మిగతా ఫామ్ హౌస్లన్నీ కూడా ఈ చెరువుల సరిహద్దుల ప్రాంతాల్లో ఈ బఫర్ జోన్లలో FTLలోనే ఉంటున్నట్టుగా మనం చెప్తున్న పరిస్థితుల్లో వాటికి సంబంధించి కూడా కొంత దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. చూడాలి వచ్చే రోజుల్లో ఇదే దూకుడు కొనసాగుతుందా, ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ రమణ.